అశ్వత్థామ దగ్గర ఒక పరమ భయంకరమైనటువంటి అస్త్రం ఉన్నది. దాని పేరు బ్రహ్మశిరోనామకాస్త్రం. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం తన దగ్గర ఉన్నదని, తన తండ్రి అయిన ద్రోణాచార్యుల వారు దానిని తనకి ఉపదేశం చేశారని అశ్వత్థామకి ఎనలేని అతిశయం. ఒకానొకప్పుడు కృష్ణ పరమాత్మ అంతటి వాడి దగ్గరికి వచ్చి ఓ మాట అడిగాడు. నా దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది, మా తండ్రి ఇచ్చాడు, నేను తలుచుకుంటే ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టిస్తాను, నీ సుదర్శన చక్రాన్ని కూడా నాకు ఇమ్మన్నాడు. అంటే నవ్వి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టి తీసుకోమన్నాడు. ముందు ఎడం చేత్తో తీయబోయాడు, బలం సరిపోక కుడి చేత్తో తీయబోయాడు, తర్వాత 2 చేతులతో తీయబోయాడు. ఆ చక్రం కదలలేదు. సరే, కొన్ని కానుకలు ఇచ్చి బహుమతులు ఇచ్చి ఇవి నువ్వు పట్టుకెళ్ళగలిగినటువంటి ఆయుధములు కావు, వెళ్ళమని పంపించేశాడు అశ్వత్థామని. అశ్వత్థామ యొక్క ప్రవృత్తి కృష్ణ పరమాత్మ